10 లక్షలు ఇచ్చారంటే ఆ 10 లక్షలతో నేను ఆ సమస్యలను తీర్చేసుకుంటాను. వాట్? 10 లక్షలు? నీకేమైనా మతకని పోయిందే ఏంటి? 10 లక్షల రూపాయలు నేనెందుకు నీకు 10 లక్షలు ఇవ్వాలి? చూడు, ఫోన్ పెట్టాయి. ఒకవేళ నువ్వు నాకు మళ్ళీ ఫోన్ చేస్తావంటే అప్పుడు నేను... ఒక్క నిమిషం మేడం, ఫోన్ కట్ చేయకండి. చూడండి, మీరు ఫోన్ పెట్టేశారంటే అప్పుడు నాకు కోపం వచ్చేస్తుంది. ఒకవేళ నాకు కోపం వచ్చిందంటే అప్పుడు మీ శత్రువులతో నేను చేతులు కలుపుతాను. ఇక వాళ్ళు నాకైతే 10 లక్షలకి బదులు 20 లక్షలు ఇస్తారు. శత్రువులా? ఎవరా శత్రువులు? అయినా వాళ్ళు నీకెందుకు 20 లక్షలు ఇస్తారు? ఎందుకంటే నాకు గనక మీ మీద కోపం వచ్చిందంటే అప్పుడు మీ గురించి నిజం చెప్పేస్తాను. ఇక నిజానికి ఎంతో కొంత విలువ ఉంటుంది కదా. ఏంటా నిజం? నిజమే మేడం గారు. దాని గురించి మీకు మాత్రమే తెలుసు అనుకుంటున్నారు, కానీ అది నాకు కూడా తెలుసు. మీరు ఆఫీసర్కి అబద్ధం చెప్తున్నారు. మీ కడుపులో ఉన్న బిడ్డ ఆఫీసర్ బిడ్డ కాదు కదా. ఏమైంది మేడం? మీకు పట్టిన చెమటల్ని తుడుచుకోండి, కాస్త మంచినీళ్లు తాగండి. నువ్వు నాతో జోక్ చేస్తున్నావు కదా? నేను మీతో జోక్ చేస్తున్నానని మీకు అనిపిస్తే సరేలేండి, నేను వెళ్ళి శత్రువులతో చేతులు కలుపుతా. వాళ్ళకి ఇప్పుడే ఫోన్ చేస్తాను, సరేనా? ఆగు. నీ దగ్గర ఏదైనా ఆధారం ఉందా? ఆధారం ఉంది కదా, పూర్తిగా ఖచ్చితమైన ఆధారం ఉంది నా దగ్గర. ఏం ఆధారం ఉంది నీ దగ్గర? దాన్ని నేను మిమ్మల్ని కలిసిన తర్వాత స్వయంగా చూపిస్తాను. నేను మీకు ఫోన్ చేస్తాను. ఎప్పుడు ఫోన్ చేస్తావు? చెప్తాను, మీరు కాస్త వెయిట్ చేయండి. ఉంటాను. ఓహో, ఇది నువ్వే అన్నమాట. నేను అంటే ఏంటి? ఎక్కువగా నటించొద్దు. నువ్వే ఫోన్ చేస్తావని నాకు చాలా బాగా తెలుసు. పైగా గొంతు మార్చి పిచ్చివాగుడు వాగావు నువ్వు. నేనెప్పుడు నీకు ఫోన్ చేశాను? అయినా నేనెందుకు నీకు ఫోన్ చేస్తాను? ఇప్పుడే కదా నేను కలిసొచ్చాను. నీతో ఏమైనా మాట్లాడాలి అనుకుంటే అప్పుడు నేను అప్పుడే మాట్లాడేదానుగా. అనవసరంగా ఫోన్ ఎందుకు చేసి నా టైం ఇంకా డబ్బులు వేస్ట్ చేస్తాను? అలాగా? అంటే నువ్వు ఫోన్ చేయలేదన్నమాట. మరైతే నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? అలా అయితే ఇలా దొంగచాటుగా ఎవరితో ఫోన్లో మాట్లాడుతున్నావు? అసలు నీ గోల్ ఏంటి? నువ్వే చేసావు అని నేను లాయర్తో మాట్లాడుతున్నాను. అది అందరి ముందు నేను లాయర్తో మాట్లాడడం కుదరదు కదా, అందుకే ఇక్కడికి వచ్చాను. సరే, ఒకవేళ నేను నీకు ఫోన్ చేశాను అనుకో, అసలు అంతగా నీతో ఏం మాట్లాడానని నువ్వు ఇంత కంగారు పడిపోతున్నావు? నువ్వు కాల్ బ్యాక్ చేసి చెక్ చేయొచ్చు కదా, నీకు నేనే ఫోన్ చేశానా లేదా అని. లేదు, తన ఫోన్లో ఏం చెప్పాడో అది నువ్వు తనకు చెప్పకూడదు. ఒకవేళ తను నిజంగానే ఫోన్ చేయలేదంటే అప్పుడు అనవసరంగా తనకి నా సీక్రెట్ గురించి హింట్ దొరికిపోతుంది. ఇక తర్వాత తను మిగతావన్నీ వదిలేసి నా గురించి నిజం తెలుసుకోవడం మొదలు పెడుతుంది. ఏమైంది? నా మాటలు నీకు వినిపించడం లేదా, లేక ఎవరు మాట్లాడినా నా మాటల్లాగే అనిపిస్తున్నాయి, అందుకే ఎవరో చేస్తే కూడా నేనే చేశానంటున్నావు? నువ్వు ఖచ్చితంగా నాకు ఫోన్ చేయలేదు కదా? మాటికి ఎందుకు అదే అడుగుతున్నా? అయినా నాకు ఇప్పుడు తెలుసుకోవాలనుంది అసలు నీకు ఫోన్ చేసిన వ్యక్తి ఎవరు అని. అలాగే నువ్వు వింతగా కంగారు పడ్డానికి అతను నీతో ఏం మాట్లాడాడో తెలుసుకోవాలి. ఐఎమ్ షూర్ ఏదో ఇంట్రెస్టింగ్ గానే అనుంటాడు. ఏదే నీ ఫోన్ ఇవ్వు, నేను కాల్ బ్యాక్ చేసి చూస్తాను. ఆ వ్యక్తి ఎవరో. వదులు, లీవ్ మై ఫోన్. అరే, నేను నీకు హెల్ప్ చేస్తున్నాను. ఎవరు ఫోన్ చేశారో మనం తెలుసుకోవాలి కదా. నాకు నీ హెల్ప్ అవసరం లేదు, వదులు. ఇక్కడ ఏం జరుగుతోంది? నువ్వే చూడబి, ప్రజ్ఞ అనవసరంగా నన్ను ఇబ్బంది పెడుతోంది. నువ్వు ఇంకేమన్నా చెప్పాలా? ఇంకేమన్నా అబద్ధం చెప్పాలనుకుంటే చెప్పేయి. నేను చూడాలనుకుంటున్నాను నన్ను మోసం చేయడానికి నువ్వు ఎంత నీచానికి దిగజారగలవు అని. ఎందుకు ఆలియా, ఎందుకు నువ్వు ఇలా చేసావు? నీకు తెలుసు కదా, నానమ్మ తర్వాత నీ ఒక్కదానిని కదా నేను పూర్తిగా నమ్మేది. ఏమన్నావు నువ్వు? ఈ మధ్య అన్నిటినీ మర్చిపోతున్నావా? అది చాలు. వాటిలో ఉన్న శక్తి విషయాన్ని గ్రహించి మనకు వివరిస్తాయి. ఎవరు ఆ దండ విప్పొద్దు, గది తలుపులు తెరవద్దు. నీకు నిజం తెలిసినప్పుడే
నా ఆలోచనలో నువ్వు చచ్చిపోయావు. అబ్బా ప్లీజ్ కొంచెం తినండి ప్లీజ్. భీమారావు గారు మీరా? ఇగో మీరా కాదు సక్కుబాయ్. అవును, మీ పనామే లేచిపోయిందని చెప్పి కంప్లైంట్ ఇచ్చినావు కదా. రేయ్, ఆయన కంప్లైంట్ ఇచ్చింది లేచిపోయిందని కాదు, కనిపించడం లేదు అని. అచ్చా, అట్లానా? సరే మేడం. ఇడియట్. ఆ వంట మనిషి పేరేంటన్నారు? రత్తాలు మేడం. ఏం పెద్ద మంచి, నీ వంట మంచిని కూడా మేడం అని పిలుస్తావా? రేయ్ హాఫ్ బ్రెయిన్,